హరివర్ధన్ అయితే దేవాతో మాట్లాడుతూ ఉంటాడనమాట. నా కూతురు నీ ఇంట్లో ఉంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉండడమే కాదు, నా కూతురికి నీతో బంధం ఇంకా బలపడిపోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు జరుగుతున్న మెట్టెల ఫంక్షన్లో విడాకుల పేపర్ల మీద అందరి ముందు నువ్వు సంతకం పెట్టాలి. నువ్వు సంతకం పెట్టడం మాత్రమే కాదు, మిథునతో కూడా నువ్వే సంతకం పెట్టించాలి అని చెప్పేసి చెప్పగానే దేవ అయితే, ఏంటి సార్ నాకు ఈ శిక్ష? మిథునకు దూరం అయ్యి నేను నరకం అనుభవిస్తుంటే నేను విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టించడం ఏంటి అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో హరివర్ధన్ అయితే, నా కూతురు ప్రాణాలతో ఉండాలంటే ఇంతకంటే మార్గం లేదు దేవా. ఎందుకంటే ఈ లోకంలో నా కూతురు నీ మాట తప్ప ఎవ్వరి మాట వినదు. ఈ మాట నీతో చెప్పడం కూడా నాకు బాధగానే ఉంది, కానీ ఈ సమస్యకు పరిష్కారం చూపించక తప్పదు. ఆ దేవుడి సాక్షిగా మీ బంధానికి రేపటితో ముగింపు పడాల్సిందే అని చెప్పేసి అంటాడనమాట. కట్ చేస్తే మెట్టల్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇక మిథున అయితే దేవాని ఆదిత్య దగ్గరికి అయితే తీసుకొని వచ్చి, ఏమన్నావు? నా దేవ రాడు, నాకు మెట్టలు తొడగడు అన్నావు, ఇంకేమన్నావు? దేవ మనసులో నేను లేనా? నన్ను మాటలతో మభ్య పెడుతున్నాడా? నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడా? ఆ మాటలు ఎలా అనగలిగావు? దేవ నన్ను మోసం చేస్తున్నాడని అనడానికి నీకు మనసు ఎలా వచ్చిందని చెప్పేసి అంటూ ఉండగానే ఆదిత్య అయితే ఒక నవ్వు అయితే నవ్వి, ఈ పిచ్చి దానికి అసలు విషయం తెలియడం లేదని చెప్పేసి అనుకుంటాడు. అయితే మిథున మాత్రం ఆ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా నా దేవ ప్రాణం పోయిన నన్ను మోసం చేయడని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక ఆ మిథున మాటలు విని దేవ అయితే బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో హరివర్ధన్ అయితే విడాకుల పేపర్స్ అయితే తీసుకొని వచ్చి, నా కూతురు ప్రాణాలతో ఉండాలంటే ఈ విడాకుల పేపర్స్పై సంతకం పెట్టు అని చెప్పేసి అనగానే ఇక దేవ అయితే, చంపేయండి సార్, నన్ను చంపేయండి, నాకు జీవిత ఖైదు వేసి జైల్లో పడేయండి సార్, కానీ మానసిక ఖైదు నా వల్ల కావడం లేదు, నాకు ఉరిశిక్ష వేసేయండి సార్, మిథునకి దూరంగా ఉండే శిక్షను మాత్రం అనుభవించలేకపోతున్నా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి సార్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట. అయితే హరివర్ధన్ మాత్రం, నో దేవా, నువ్వు నాకు మాట ఇచ్చావు, సంతకం పెట్టాల్సిందే అని చెప్పేసి పట్టుబడతాడు. ఇక దేవా అయితే, నా భార్యకి నేను దూరం కాలేను, వీటి మీద నేను సంతకం పెట్టలేను, చస్తూ బ్రతకలేను అని చెప్పేసి ఆ పేపర్ని అయితే చించేస్తాడనమాట. నువ్వు నా కూతురికి మెట్టలు తొడిగితే ఇదే కోనూరులో నా శవాన్ని చూస్తా అని చెప్పేసి హరివర్ధన్ అయితే బెదిరిస్తూ ఉంటాడు. ఇక మెట్టలు పెట్టే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇక దేవ అయితే పీటల మీద కూర్చోగానే ఇక పంతులు అయితే, అయ్యా గౌరీదేవికి నమస్కారం చేసుకొని ఆవిడ పసుపు కుంకాలు చల్లగా ఉండాలని చెప్పేసి మొక్కుకొని, ఇక అమ్మాయి గారికి కాలికి మెట్టలు తొడగండి బాబు అని చెప్పేసి ఇస్తాడనమాట. ఇక దేవ అయితే మిథున వైపు అలానే చూస్తే ఇక మిథున కాలు తీసుకొని ఒళ్ళో పెట్టుకుంటాడు. ఇక కాలుకి మెట్టలు తొడగకుండా అలానే చూస్తూ ఉండగానే ఇక అప్పుడే దేవా వాళ్ళ నాన్న అయితే, రేయ్ అమ్మాయి కాలుకి మెట్టలు తొడుగురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మరదల పిల్ల కూడా, బావా అక్క కాలుకి మెట్టలు తొడుగు బావా అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇంతలో హరివర్ధన్ అన్న మాట గుర్తుకొచ్చి ఇక దేవా అయితే అక్కడ నుంచి మెట్టలు పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఈ దెబ్బకు అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మిథున అయితే, దేవా ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏమైంది అని చెప్పేసి మిథున అడుగుతున్నా కానీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇక వాళ్ళ నాన్న అయితే ఆపి, రే ఏం చేస్తున్నావురా, నువ్వు చేస్తున్నది ఏమైనా పద్ధతేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక దేవా ప్రవర్తన చూసి మిథున అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.